ఈ మధ్య చాలా వరకు వాడుతున్న ఫేస్ వాష్‌లో గాని, లేదా హెయిర్ షాంపూస్‌లోని ఒక కాంపోనెంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే సాలిసిలిక్ యాసిడ్. సో, అసలు ఈ సాలిసిలిక్ యాసిడ్ యొక్క యూజ్ ఏంటి? ఒకవేళ మీకు యాక్నే అంటే ఈ పింపుల్స్ గాని ఉన్నట్లయితే, లేదా డాండ్రఫ్ ఉన్నట్లయితే గనక ఈ సాలిసిలిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే, ఆ పైన ఉండే ఈ డెడ్ స్కిన్ లేయర్‌ని తొలగించేస్తుంది. ఇక మీ స్కిన్ పోర్స్ క్లాగ్ అవ్వడం వల్ల వచ్చే పింపుల్స్‌ని అన్‌క్లాగ్ చేయడం ద్వారా మీ పింపుల్స్ రేట్‌ని తగ్గిస్తుంది. మీకు పింపుల్‌కి కారణమైన కొన్ని రకాల బాక్టీరియా, హార్మ్‌ఫుల్ బాక్టీరియా ఉంటాయి. ఒకవేళ ఈ బాక్టీరియా గాని చనిపోవాలి లేదా అది క్లియర్ అవ్వాలి అనుకుంటే గనక బెంజాయిల్ పెరాక్సైడ్ ఉండే ఒక ఫేస్ వాష్ గాని, లేదా ఆయింట్‌మెంట్ గాని, లోషన్ గాని వాడాల్సుంటుంది. సో, యూజువల్‌గా ఈ ఫేస్ వాష్‌లోని లేదా షాంపూస్‌లో ఉండే పర్సెంటేజ్ వచ్చేసి 2%. సో, మీరు అదే పనిగా ఈ లోషన్‌ని వాడడం గాని, లేదా షాంపూని ఫ్రీక్వెంట్‌గా వాడుతున్నట్లయితే గనక మీ స్కిన్ లేయర్స్ అనేవి డ్రై అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, అందువల్ల ఇంటర్మిటెంట్‌గా అంటే ఒకరోజు ఆపి, ఒకరోజు లేదా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకుంటున్నట్లయితే గనక మీ పింపుల్ రేట్‌ని తగ్గిస్తుంది. డాండ్రఫ్‌ని కూడా తగ్గిస్తుంది. అండ్ కొన్ని కొన్ని సార్లు హై కాన్సంట్రేషన్ లైక్ 17% గాని, లేదా 40% లేదా కొన్ని ఎక్కువ కాన్సంట్రేషన్ ఉన్న సాలిసిలిక్ యాసిడ్ వాడాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పులిపిర్లు అంటూ ఉంటాం. సో, ఇది ఫ్రీక్వెంట్‌గా ఇది అప్లై చేయడం వల్ల ఆ పులిపిర్లు అనేవి స్లోగా తగ్గిపోవడం, లేదా కరిగిపోవడం, రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు హై కాన్సంట్రేషన్స్ అనేవి వాడుతూ ఉంటాం.